ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఈ రాష్ట్రం పడుతున్నటువంటి ఇబ్బందులు, అదే కాకుండా ప్రత్యేకంగా ఎవరైనా సరే ఎవరికి కీడు జరిగినా కానీ 2-3 రోజుల్లో మర్చిపోతూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కానీ తల్లి పిల్ల కాంగ్రెస్ కలిపి చేసినటువంటి విభజనని మర్చిపోకుండా ఉండటం కోసం, అదేవిధంగా మర్చిపోలేని విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని ఈరోజు ప్రజలకి వివరించడం కోసం నవనిర్మాణ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రధానంగా ఒకవైపు విభజనలో అంశాలకు సంబంధించి జరిగినటువంటి తప్పులను కానీ అశాస్త్రీయ విధానాన్ని కానీ ఒక పక్క ప్రజలు గుర్తు చేసుకుంటూ, మరోపక్క సమర్థుడైనటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రాధాన్యత రంగాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళుతూ 2022కి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా 2050 వరకు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రపంచంలోని అత్యుత్తమ రాష్ట్రంగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే దాని మీద ఈరోజు ఈ యొక్క నవనిర్మాణ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు కూడా ఈ నవనిర్మాణంలో కానీ, అమరావతి శంకుస్థాపనలో కానీ, అభివృద్ధి జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడా పాలు పంచుకోకుండా వారు ప్రత్యేకమైనటువంటి శైలిని కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే అమరావతి నిర్మాణ సందర్భంలో కానీ, అసెంబ్లీ ప్రారంభోత్సవానికి కానీ, అదేవిధంగా నవనిర్మాణానికి కానీ దేనికి రాకుండా ఈరోజు ప్రతిపక్షం కేవలం జగన్మోహన్ రెడ్డికి వారానికి ఎన్ని రోజులని అడిగితే 2 రోజులని చెప్పేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆ 2 రోజులు ఏంటంటే మిగతా 5 రోజులంతా కూడా లోటస్ పాండ్లో కానీ బెంగళూరులో కానీ ఉంటాం. ఒకరోజు వైజాగ్లో ఏదో ఒక దీక్ష లేకపోతే ధర్నా పెట్టుకోవడం, 2వ రోజు విజయవాడలో దీక్ష ధర్నా పెట్టుకోవడం, అతను 2 రోజులు అతను పార్ట్ టైం పొలిటీషియన్గా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి